హాయ్ అండి, నమస్తే. నేను మీ సుకన్య. ఈరోజు మనం చాక్లెట్ సిరప్ని ఈజీగా, టేస్టీగా, చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక థిక్గా ఉండే ప్యాన్ని తీసుకొని ఒక కప్పు దాకా కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. బయట మనకు మార్కెట్లో దొరికి కోకో పౌడర్ని యాడ్ చేసుకొని సేమ్ క్వాంటిటీలో 1 కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. మనం షుగర్, కోకో పౌడర్ అలాగే వాటర్ అన్నిటిని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్యాన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. మరి థిక్గా ఉండకూడదు, మరి పల్చగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ మీద ఈ ప్యాన్ని పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. 5 నిమిషాల తర్వాత ఇందులో ఉండే షుగర్ మొత్తం పూర్తిగా మెల్ట్ అయ్యి చాక్లెట్ పౌడర్తో మిక్స్ అయ్యి ఈ విధంగా లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ను కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళు మరొక స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఉడికించేటప్పుడు గరిటెతో తిప్పుతూ ఉండాలి. 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికిస్తే గట్టిగా అవుతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇంతకు ముందు కన్నా ఎలా చిక్కగా తయారైందో ముందే చిక్కగా ఉడికించేస్తే చల్లారిన తర్వాత బాగా గట్టిపడిపోతుంది. అంతేనండి, 5 to 10 మినిట్స్లో ఈజీగా చాక్లెట్ సిరప్ని ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని స్ట్రక్చర్, టేస్ట్ సేమ్ మనం హెర్షీ సిరప్ కొనుక్కుంటాం కదండి, సేమ్ దానిలాగే ఉంటుంది. ఈ సిరప్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయని అవసరం లేదు. బయటే మనకి 6 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది. ఈ చాక్లెట్ సిరప్తో కేక్స్, ఇంకా మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్ ఇలా చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.